10 జనపద ఆదేశాల కోసం ఎదురు చూడాలి. లేదు చూడాలి. అయితే ఒక గెలుపు సాధించగలిగితే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఏపీలో తీసుకురావడం ద్వారా తన ఆధిక్యాన్ని నిరూపించుకుని అప్పుడు మళ్ళీ తండ్రి పద్ధతిలో దీన్ని నాకు సామంతరాజ్యంగా వదలండి, నేను కప్పం చెల్లించుకుంటాను అని చెప్పాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకోటి కీలకమైంది, ఆయన వెనకాలన్న 40% ఓట్లు లాక్కోవటానికి గ్రామస్థాయి వైసీపీ క్యాడర్ని ఆకట్టుకోవాలి అనే ఆలోచనలో కూటమి కూడా ఉంది. అవును. బట్ ఈ ఎక్సర్సైజ్లో కూటమి ఏ మేరకు సఫలీకృతం కాగలదని మీరు అనుకుంటున్నారు? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నెట్వర్క్ని డిస్టర్బ్ చేయాలంటే రూరల్ ఏరియాలో చాలా బలంగా ఉన్నారు అనేది ఒక అంచనా ఉంది. ఆ రూరల్ బేస్లో వైసీపీని దెబ్బకొట్టాలి, ఆ నిర్మాణం మొత్తాన్ని కూడా మనం లాక్కోవాలి. అంటే సర్పంచులు అలాగే ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా ఆపరేషన్ ఆకర్షలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన కొంతమంది జ్ఞానులు చేస్తున్నారు కూటమిలో. రైట్. అయితే దీనివలన వాళ్ళు సాధించేది ఏమిటి? నిజానికి అది కాదు, ఆ స్ట్రక్చర్ కాదు జగన్మోహన్ రెడ్డి బలం అనే విషయం వీళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరినీ బైపాస్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం అన్ని నిర్మాణాలని లైవ్లో ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే ఈయన అందరినీ బైపాస్ చేయడు, టోటల్గా బైపాస్. ప్రతి రాజకీయ నాయకుడు వార్డు మెంబర్గా కంటెస్ట్ చేసినటువంటి రాజకీయ నాయకుడు కూడా తన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరికల్ని చంపేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. చంపేసి నేను, ప్రజలు, బటను, వాలంటీరు అనే 4 పదాలు మాత్రమే ఉంచాడు లైవ్లో. ఉంచి సర్పంచుల్ని, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని టోటల్గా బైపాస్ చేసినటువంటి వ్యవస్థని చూసాం మనం. అందుకని ఈ 40% ఓటు బ్యాంక్ని తమ వైపు మళ్లించుకోవటానికి ఈ నిర్మాణాన్ని ఏదో కదిపితే పని అయిపోతుంది అనేది భ్రమ. ఇది కాదు చేయవలసిన పని. ఏం చేయటం ద్వారా ఆయన కూటమి ఏది చేసినా ఈ 40%కి సంబంధించి అదొక పెరిఫెరల్ ఎక్సర్సైజే కానీ రూట్స్లోకి వెళ్ళి చేసేది అయితే కాదు కదా సార్? లేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఏం చేసి ఆ 40%ని జగన్మోహన్ రెడ్డి అట్రాక్ట్ చేశాడు అనేది ఆలోచించి అక్కడికి వెళ్ళి పనిచేయాలి ఇప్పుడు వీళ్ళు. అంటే ఈ నిర్మాణాన్ని జాగ్రత్త, వాళ్ళకి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది అక్కడ. కూటమికి, తెలుగుదేశం పార్టీకి కూడా ఇదే స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ని కొంచెం జనంలోకి పంపు చేసి మేము ఆయన ఇచ్చింది ఇవ్వటం మాత్రమే కాదు, అదనంగా మీ రోజువారీ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాము అనేటువంటి భరోసా నింపాలి. అది ఒకరోజుతో అయ్యే పని కాదు. ఏమి చేసి ఆ 40% తన వైపు నిలబెట్టుకున్నాడు అతను అనేది స్టడీ చేసి దాన్ని మరింత ఉన్నత రీతిలో ఎలా చేయగలం మనం అనేది ప్లాన్ చేసుకుంటే తప్ప అక్కడి నుంచి ఆ ఓట్ బ్యాంక్ని ఆయన దగ్గర నుంచి పక్కకి జరపటం అనేది కుదిరే పని కాదు. రైట్. కేవలం నిర్మాణాన్ని అట్రాక్ట్ చేస్తే అదేదో కుప్పకూలిపోతుంది అనేది కేవలం భ్రమ మాత్రమే, అది అయ్యే పని కాదు. మీరు ఆ 40% ఓట్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోరికలు ఏమిటో తెలుసుకుని, ఇప్పటికే ఒక విమర్శ ఉంది, వీళ్ళు ఎలక్షన్ హామీల్లో ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా నిలబెట్టుకోవడం లేదు అనేటువంటి ఒక నిలబెట్టుకోవడం ఇంకా మొదలెట్టలేదండి, అసలు మొదలే కాలేదు. ఇప్పుడు సూపర్ 6 పరిస్థితి ఏమిటి అనేది నెమ్మదిగా డిస్కషన్ మొదలైంది. దీన్ని ఇంకొంచెం వేగవంతం చేయాలి. వేగవంతం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం లేదు కాబట్టి ఈ వాక్యూమ్ని స్ప్రెడ్ కాకుండా చూసుకుని జాగ్రత్తగా ముందు పనిలోకి దిగాలి ప్రభుత్వం. దిగి ఈ 40% ఓటు బ్యాంకుని మన వైపు మళ్లించుకోవడానికి ఏం చేయాలనేది వేగంగా ఒక వ్యూహం రచించి నేరుగా వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ